ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి రోడ్డు వేస్తున్న మండల అధికారులు స్పందించకపోవడంతో కడప జిల్లా సిద్దమూర్తిపల్లి గ్రామంలో ఘర్షణకు దారితీసింది. పోలీసులు రంగప్రవేశం చేయడంతో సమస్య సద్దుమణిగింది. ఇటీవల ప్రభుత్వం సిద్దమూర్తిపల్లి గ్రామం నుంచి వెంకటాపురం వరకు తార్ రోడ్డు మరమ్మతులకు 3 కోట్లు మంజూరు చేసింది. అయితే గ్రామానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు కబ్జాకు ప్రయత్నం చేసి ఉన్న దారి కాకుండా నూతనంగా ప్రభుత్వ స్థలంలో రోడ్డు వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయం గ్రామస్తులు అధికారులకు తెలియజేసినా వారు ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో టీడీపీ నాయకుడు పనులు ప్రారంభించి రోడ్డు పక్కన ఉన్న వేప చెట్టును రాత్రికి రాత్రే తొలగించాడు. కొందరు గ్రామస్తులు ఈ విషయంపై టీడీపీ నాయకులను నిలదీయడంతో ఘర్షణకు దిగడంతో నిరసనకు దిగారు. గ్రామస్తులంతా ఏకమై రోడ్డు పనిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అధికారులు తక్షణమే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. ఇక్కడ సకల డ్రోన్ కెమెరా నేను ఒకసారి కాకుండా అంతలకల చేసి సొంత డబ్బులతో సొంత డబ్బులతో వద్దంటే ఇబ్బంది. ఇప్పుడు అంత ఇబ్బంది పడుతూ వస్తున్నారు. ఎన్ని మీటర్ల వరకు? తెలుగుగా కట్ట వరకు సార్, అది తెలుగుగా కట్ట వరకు ఉంది. అంతా వాళ్ళు ఆక్రమించుకుంటారు, వీళ్ళు ఆక్రమించుకుంటారు అనే మాట వాళ్ళు అంటున్నారు. కానీ అవతల ఎవరు రావటం లేదు. కేవలం వీళ్ళు మాత్రమే ఈ విధంగా మాట్లాడేది. అవతల ఊరు మొత్తం ప్రజలు ఉండరు. మాట్లాడిన ప్రజలు వాళ్ళలో మాట్లాడిన వాళ్ళు ఎంతమంది ఉండరు చెప్పండి ఊర్లో. అది కూడా కొంతమంది 110 కుటుంబాల్లో 100 కుటుంబాల దారే కావాలి మాకు. కొత్త దావ అయితే ఇప్పుడు కొత్త చేశారు. ఎవరు పర్మిషన్ తీసుకుని వచ్చాను? గ్రామానికి పర్మిషన్ తీసుకున్నారా? లేకపోతే ఎవరు పర్మిషన్ తీసుకుని కొత్త దారి వేస్తారు? ఒక ప్రెసిడెంట్ కానీ ఎవరినే కానీ అడగకుండా ఎట్ట వేస్తారు? నువ్వు వేసారు అదే ప్రతి ఒక్క చోట ఇబ్బంది వేయాలి. మళ్ళీ ప్రతి ఒక్క చోట వేయాలి. నువ్వు ఒక చోట నీకు కలిసే కాడ వేసి మిగతా చోట కొలు చేసుకుని వాళ్ళకుంటే వాళ్ళు తీసుకోమని కొలు చేసే కాడ వాళ్ళు తీసుకోమని ఇబ్బంది లేదు. వాళ్ళకి ఎక్కడ కలుస్తుందో వాళ్ళు తీసుకోమను. కొలు తీయకుండా నువ్వు ఆడికి వచ్చేది వీడికి వచ్చేదని వేసుకోండి. వచ్చే తీసుకోండి. నమ్మతనం అందరం మొత్తం గ్రామ మొత్తం అదే కొట్టుకోవడం. ఎన్ని కుటుంబాలు ఉంటాయి పక్క ఈ గ్రామం? వాళ్ళు ఏపించిన సర్వే వాళ్ళకి ఏపించింది ఉంటే వాళ్ళ కొలత ఏపించుకొని తీసుకోమని మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అవతల పోయి ఆక్రమించుకొని చేయాల్సిన అవసరం ఏముంది అని మేము అడుగుతున్నాం. దానికి వాళ్ళేం లేదు. మీకు ఎవరు మేము కొలుచుకుంటాం లేవడం లేదు. మా సొంత భూమి అంటున్నారు. మా సొంత పొలంలోనే మేము ఇస్తా ఉన్నాము. మేము సర్వే పెట్టాము. ఇప్పుడు సర్వే ఎంతమంది ముందు పెట్టండి. అందరికి ఊరి గ్రామానికి అందరికి తెలియాలి కదా. ఇప్పుడు ఊళ్ళో వాళ్ళు ఇది పార్టీకి అనకుండా, తెలుగుదేశం అనకుండా, వైఎస్ఆర్ అనకుండా, ఏ పార్టీ అనకుండా అందరూ కలిసికట్టుగా అందరికీ కావాలనే దాని మీద అందరూ అడుగుతున్నారు. వాళ్ళు ఏమన్నంటే వైఎస్ఆర్ నేను పక్క తెలుగుదేశం మనిషిని, ఎవరు ఆక్రమించుకోవద్దు, ఇది గ్రామానికి సంబంధించి మేము అందరికీ విజయం చెప్పేసినాం. అది సార్ ఉండే పరిస్థితి. ఇప్పుడు ఏటు దగ్గర వరకు ఆక్రమించుకున్నారు కదా, మొత్తం తీయండి. ఎక్కడ వచ్చి తీసేద్దాం. ఎవరి దాంట్లో వచ్చినా వాళ్ళకి ఇచ్చేద్దాం. మనకి ఎలాంటి అభ్యంతరం లేదు. ఇప్పుడు ఇది పార్టీ సమస్య కాదు, గ్రామ సమస్య. అందరికీ అవసరమే. వాళ్ళకి అవసరమే, మాకు అవసరమే. ఇంకా పోయే వాళ్ళకి సమస్య ఏంటి? గత పూర్వం నుంచి 33 సర్వేది. ఇది ఓల్డ్ రస్తా. అది ఇది వచ్చేసి కకాసి. ఇది గుంత ఉన్నది కకాసి. బహిర్భూమి లేడీస్కు టాయిలెట్స్కు ఉన్నది. అదంతా ఇది చేసి గుంత. ఇది మొత్తం ఏది వర్షపు నీరు ఇవన్నీ వచ్చేదానికి స్టోరేజ్కి ఉన్నది. అప్పుడు
కకాయిస్టి నీళ్ళన్నీ ఇటు వచ్చేదానికి దాన్ని మొత్తం చేసి వాళ్ళు ఆక్యుపై చేసుకుంటుండ్రు. ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, ఎస్ఐ గారికి మొత్తానికి కంప్లైంట్ ఇచ్చినాం. ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు. మాకు ఏంది పూర్వంది ఎలా ఉన్నదో అలాగనే ఉండియాల, ఆ రస్తానే ఉండియాల. అది కానీ ఒక మండల సర్వేయర్ కానీ పంచాయతీ సర్వేయర్ కానీ మొత్తం కొలిపించుకొని 33 బార్ ఏలో వాళ్ళు దౌర్జన్యంగా టీడీపీ వారు అదే పనిగా ఇచ్చేసుకొని పగలపూట కాకుండా రాత్రిపూట ఇచ్చేస్తున్నారు వాళ్ళు. అదేవిధంగా 32 బార్ ఏ మొత్తం అయితే ఆ విధంగా అయితే 33 బార్లు ఏం అవసరం ఉండదు వాళ్ళకి ఇచ్చేయడము, రాత్రి ఇది చేయడము. పగలు ఏదన్నా ఉంటే వాళ్ళ ల్యాండ్ ఏదన్నా ఇష్యూకి ఉంటే వాళ్ళు పగలు వేసుకొని కొలతేసుకొని వాళ్ళు ఇచ్చేసుకోవచ్చు. దాని గురించి అయితే సమస్య లేదు. ఇది ఒకటే కాదు, దగ్గర దావులు అవి ఇవి అని చెప్తున్నారు. ఆ దావులకు కూడా స్వీకరిస్తున్నాము. సర్పంచ్ గారు వైసీపీలో చేసినా అంటున్నారు. సరే, వైసీపీలో చేసింది, టీడీపీలో చేసింది, ఎవరు అరాచకాలు చేసేది అన్నీ వివరంగా కనపడుతున్నాయి. వాళ్ళకి అదే ఛాలెంజ్ ఇస్తున్నారు కదా, అదే ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నాను. ఊర్లో పంచాయతీలో ఏది లైట్ లేదు, ఇంకొకటే లేదు అంటున్నారు. దాన్ని స్వీకరిస్తున్నా. వాళ్ళకేనాకైనా నిరూపించుకుంటే దేనికైనా సిద్ధం. నేనైతే ఈ దోవ ఒకటే కాదు, ఇంకా కొన్ని దోవలు ఉన్నాయి. కలసపాడు టు ఉప్పలూరు రోడ్డు ఒకటి ఉంది, ఈ నుంచి సైకిలేట్ వరకు ఒకటి ఉంది. ఈ నుంచి ఇంకా కొన్ని దారులు ఉన్నాయి. ఎవరు ఆక్యుపై చేసుకుని మొత్తం వివరంగా అయితే ఉన్నాయి. కాకపోతే డాక్యుమెంట్ కూడా మా దగ్గర ఉన్నాయి. దాన్ని స్వీకరిస్తాము. వాళ్ళు ఈయనకైనా చేతకైనా అయితే సో దేనికైనా సిద్ధంగా ఉండరు. ఎక్కడ దేవాలయం దగ్గర కానీ లేదంటే కానీ ఎక్కడైనా కానీ దగ్గర ఇప్పుడు ఆఫీస్ దగ్గర మొన్న జనవరి 8వ తేదీ 2026వ తేదీ ఎంఆర్ఓ గారికి లెటర్ ఇచ్చినాము. ఈ విధంగా చేస్తున్నారని. మొన్న వచ్చేసి ఈ విధంగా డిస్ట్రిక్ట్ సర్వేరు రాయి ఇచ్చేస్తే ఆ విధంగా వాళ్ళు పెరిగేసి రాత్రి చెట్టు కొట్టేయడము. ఓన్లీ పగలపూట కాకుండా ఓన్లీ రాత్రిపూట చేస్తున్నారు వీళ్ళు. మనం ఏమైనా అడ్డుపడితే కానీ ఏదైనా గొడవలు జరుగుతున్నాయి అనేది ఈ విధంగా చేస్తారు, రెచ్చగొడతా చేస్తున్నారు. ఇప్పుడు గ్రామస్తులు 6 కులాలు ఉన్నాయి ఊర్లో. రెడ్డి గారు, యాదవులు, పొగట, బలిజ ఇవి ఉన్నారు. ఉన్నప్పుడు వీళ్ళకు ఓన్లీ 3 కుటుంబాలకే ఇదైతున్నా ఏమన్నా. సకల కుటుంబాలు అందరినీ విచారం చేసుకొని అన్ని చేయండి, మీరేం ఇబ్బంది లేదు. వాళ్ళు ఏదో ఇచ్చేస్తామని ప్రభువులకు ఇచ్చేస్తున్నారు. దానికి తప్పక ఇది తప్పక వాళ్ళకి ఏం లేదు. వాళ్ళు ఏదో వైసీపీలు చేస్తున్నారు. వైసీపీలు ఒక సెంటుకి ఏమన్నా ఆక్యుపై చేసుకున్నా కానీ లేదా ఏమన్నా ఒకటి గ్రామకంఠం ఆక్యుపై చేసుకున్నా కానీ దానికైతే స్వీకరిస్తాను మేము. కానీ ఇబ్బంది ఏం లేదు దాని గురించి. లేదా డీకేటీ ల్యాండ్ డీకేటీ ఉన్నాయి, మామూలుగా రిజిస్టర్ ల్యాండ్ దోవలు కలుపుకొని లేదా ఇంకొకటైనా కానీ చేసుకునే దానికి వాళ్ళు ఏదో దౌర్జన్యాలు చేస్తున్నారు తప్పక. వైసీపీ గవర్నమెంట్ 5 సంవత్సరాలు ఉండే కానీ మేము ఏ రోజు కూడా ఈ ప్రభువులకు కానీ బెదిరించడం కానీ ఏ రోజు కూడా మాది లేదు. కనుక్కోండి, మీరైనా ఇచ్చేయండి. కానీ ఈ రోడ్డు తీసేసి గతంలో ఉన్న రోడ్డు, పాత రోడ్డు ఇచ్చేయండి. లోగడ నుంచి ఉండే రోడ్డు 100 సంవత్సరాలు దగ్గర మా అబ్బోళ్ళు పూర్వం నుంచి, మా అబ్బోళ్ళు పుట్టకదలికి నుంచి కూడా ఈ ఊర్లో ఉండరు. 30